గారు విల్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు గురించి వర్ణించాలంటే కొన్ని వాక్యాలు గుర్తొస్తున్నాయి. అద్భుతం జరిగే ముందు ఎవరు దాన్ని గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదు అంటారు. ఈరోజు ఒక అద్భుతం అండి. ఎందుకంటే ఒక పాట సమాజాన్ని మేల్కొలిపే తూటలాగా పనికొస్తుందని తన గాత్రంతో నిరూపించిన గొప్ప వ్యక్తి గుమ్మడి విఠలరావు గారు, గద్దర్ గారు. అలాంటి వ్యక్తి పేరు మీద ఇవాళ మాకు ఈ గౌరవం దక్కడం మాకు ఆస్కార్ కంటే పెద్ద గౌరవం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ వారందరికీ. ఈరోజు మీరు ఇచ్చింది అవార్డు మాత్రమే కాదండి, ఎంతోమందికి ఒక మోటివేషన్. అంటే ఒక ఊరిలో నుంచి వచ్చే వ్యక్తులు కావచ్చు, ఒక ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళందరూ కూడా కలగనొచ్చు, ఆ కళను అందరి దగ్గర తీసుకెళ్ళచ్చు, అందరి మధ్యలో ఇలాంటి ఒక గొప్ప అవార్డు తీసుకురావచ్చు అని మీరు అందరూ ఒక అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ అలాంటి ఇప్పుడు గద్దర్ గారు ఇచ్చిన అవార్డు గురించి ఎవరైనా మాట్లాడాలంటే ఆయన తర్వాత అలాంటి ఒక స్థాయి ఉన్న వ్యక్తి కావాలి. దానికి నారాయణమూర్తి గారు మీరు ఒప్పుకొని రావడం ఈరోజు మేమందరం మా జీవితంలో మర్చిపోలేని క్షణం సార్. థ్యాంక్ యూ సో మచ్. తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ఇక్కడికి వచ్చినందుకు మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఈరోజు ప్రతి ఒక్కరూ గొప్పగా మాట్లాడుతున్నారు, బట్ మొదలు పెట్టినప్పటి నుంచి మీరు ఖచ్చితంగా గొప్ప పనులు చేస్తారని నమ్మిన అతి తక్కువ వ్యక్తులు తమ్మారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్పాల్సింది ఉందండి. ఏదంటే సో ప్రతి భారతీయుడికి నరనరాల్లో భగవద్గీత ఉంటుంది. మా అందరి భగవద్గీత శ్రీ రామోజీరావు గారు. ఆ భగవద్గీతను మాకు నేర్పించిన వ్యక్తి శ్రీ బాపినెట్టి గారు. సో మేమందరం మొదలైనప్పుడు, నేను సాయి కృష్ణ మేమందరం మొదలైనప్పుడు మా అందరికీ బాపినెట్టి గారు చెప్పింది ఒకటే, కొత్త టాలెంట్కి ఒక రోడ్ వేయండి అయ్యా, కొత్త టాలెంట్కి ఒక రోడ్ వేయండి అయ్యా అని. ఆ పదం ఎవరు చెప్పలేదు, ఆయనే చెప్పారు. సో కొత్త టాలెంట్కి రోడ్ వేయమన్నారు సార్. ఇవాళ ఆ రోడ్డు ఒక హైవే అయింది సార్. రేపు అదే రోడ్డు ఒక ఓఆర్ఆర్ అవ్వాలని, ఒక పెద్ద ఫ్లైఓవర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రామోజీరావు గారితో మొదలుపెట్టి బాపినెట్టి గారు, సాయి కృష్ణ అందరూ చేస్తున్న పని ఏంటంటే, ఎదగడం అంటే మనం ఒకటే కాదు, మన చుట్టూ వాళ్ళు ఎదగడం, మనం ఒక రోడ్ వేసి మనం వెళ్ళిన తర్వాత కూడా ఆ రోడ్ని కంటిన్యూ చేయడం అనేది ఆ థాట్ ప్రాసెస్ గొప్పది. అందుకే ఈనాడులో పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఈటీవీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, పనిచేసి ఎక్కడున్న వాళ్ళైనా సరే జీవితంలో వాళ్ళని ఈటీవీ గురించి అడిగితే ఎవరైనా గొప్పగా మాట్లాడతారు. ఎందుకంటే అది గొప్ప సంస్థ, ఎందుకంటే అక్కడ గొప్ప మనుషులు ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనలీ ఇది చాలా పెద్ద బాధ్యతను పెంచింది, మా అందరికి మాత్రమే కాదు మీ అందరికి కూడా. సో ఎవ్రీ ఇయర్ గద్దర్ అవార్డు లిస్ట్లో మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక అరుదైన పురస్కారం. ఈరోజు ఆయన ఉండుంటే ఇంకా గొప్పగా ఉండేదని అనిపిస్తూ ఉంది, బట్ ఆయన ఎక్కడున్నా ఇలాగే అందరినీ దీవిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. చివరిగా మా అందరినీ ఇంతగా ప్రోత్సహిస్తున్న మొదటి ఆడియన్స్ కంటే ముందు మీడియా ఉన్నారు. ఎందుకంటే ఆడియన్స్ వరకు మీడియానే మమ్మల్ని తీసుకెళ్ళింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే మేము లేము, వీళ్ళెవరూ లేరు. అండ్ టు ఆల్ అవర్ ఈటీవీ విన్ ఆడియన్స్, మీరు పెట్టుకున్న నమ్మకం ఖచ్చితంగా ఒమ్ము చేయకుండా అందరం పనిచేస్తున్నామని చెప్తున్నాను. చివరిలో ఏంటంటే, సో చాలాసార్లు ఇక్కడ దర్శకులు కనిపిస్తూ ఉంటారు, మేము కనిపిస్తూ ఉంటాం, బట్ కనిపించని సోల్జర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళే ఈటీవీ విన్ టీం అందరూ. ప్లీజ్ కమ్ ఆన్ టు ద రేస్, ప్లీజ్ కమ్ క్విక్, ప్లీజ్ కమ్ ఫాస్ట్. సో వీళ్ళందరూ ఏంటంటే ప్రతి సినిమా, ప్రతి కథ ఆడియన్స్ వరకు చేరువవ్వాలంటే మేమందరం ఎలా కష్టపడతామో ప్రతిరోజు ప్రతి గంట వాళ్ళు బతికేది ఆ కథని చెప్పడానికే. సో అలాంటి వాళ్ళందరూ కూడా యంగ్స్టర్సే. సో ఈరోజు దక్కిన పురస్కారం ఇక్కడ మీకు మాత్రమే కాదు, మాకు మాత్రమే కాదు, ఇలా పనిచేసే ప్రతి ఒక్కరికి దక్కిన గౌరవం. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ తెలంగాణ గవర్నమెంట్, ఎస్పెషలీ టు ద జ్యూరీ అండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అందరికీ మీరు పెట్టిన ఈ నమ్మకాన్ని ఎప్పటికీ ఈటీవీని వమ్ము చేయదని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. సో దీస్ ఆర్ ద ఫెంటాస్టిక్ టాలెంటెడ్ పీపుల్ who are responsible for all the wonderful content that you are seeing from ETV. Thank you. And yeah, sorry. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చే కాంటెంట్ కదా, మీరు మాట్లాడుతుంటే కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ గద్దర్ అవార్డ్స్ విన్నర్స్ కార్యక్రమానికి వచ్చిన నారాయణమూర్తి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి పురస్కారానికి, ఇలాంటి వాటి గురించి మాట్లాడటానికి మీకన్నా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఎవరు లేరని మా ఫీలింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, పూజా నాగేశ్వరరావు గారికి, వరా గారికి థ్యాంక్ యూ సార్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రతిసారి నెక్స్ట్ ఇయర్ కూడా ఈ అవార్డ్స్ లిస్ట్లో మీరు కూడా ఉండాలని, మీతో పాటు మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఈటీవీ అయినా, ఎంత ఈటీవీ అయినా, ఎవరైనా కానీ వితౌట్ ద రైటర్స్ అండ్ డైరెక్టర్స్
nothing is possible here. And thanks to all the writers and directors who made this possible and make ETV stand today what it is. And thank you to all the writers and directors once again. మీరు లేకపోతే నిజంగా ఎవరు లేరు. మై సిన్సియర్స్ థ్యాంక్స్ టు రామోజీరావు సార్. మీరు వేసిన విజన్, మీరు చూపించిన కళ ఈరోజు ఇలా అవుతుందని అనుకోలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీ బాపిరెడ్డి సార్. యూ మేడ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఫర్ ఎస్. అండ్ ఇలా మమ్మల్ని ఇంత ప్రోత్సహించి ఈటీవీ ఇలా ఉంచడానికి కారణమైన 4 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో మీకు తెలిసి ఉండొచ్చు, బట్ ఆడియన్స్కి తెలియదు. శ్రీ మనోహర్ గారు, శ్రీ చౌదరి గారు, శ్రీ మూర్తి గారు, శ్రీ నూర్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్ బీన్ కంటిన్యూస్ సపోర్ట్ సిస్టమ్ టు ఈటీవీ విన్ అండ్ ఆర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ హూ ఆర్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే బ్యాక్ టు బ్యాక్ లైనప్ కాంటెంట్స్ ఉన్నాయి, చూడండి. అండ్ మమ్మల్ని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీరందరూ ఇప్పుడే మాట్లాడతారు, కనిపిస్తున్నారు, అందరూ అందులో అందరూ మాట్లాడితే బాగుంటుంది. పేరు చెప్పి